రైట్, మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వెళ్దాం. కడపలో ఒక వ్యక్తిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. 7 రోడ్ల సర్కిల్ వద్ద సయ్యద్ అహ్మద్ అనే వ్యక్తిపై దుండగులు దాడికి దిగారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 3 వ్యక్తులు తనపై దాడి చేశారన్న ఫిర్యాదుతో ఈ కేసును నమోదు చేశారు. 118-1 3(5) BNS సెక్షన్ కింద పోలీసులు కేసును నమోదు చేశారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిఏ వాహిద్ దాడి చేయించాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. తన సోదరిని పెళ్లి చేసుకుని వాహిద్ మోసం చేశాడని తెలిపాడు. న్యాయం చేయాలని కోరినందుకు దాడి చేయించారని ఆరోపించాడు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ సుధీర్ అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ మూర్తి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కావచ్చు, అలాగే కడప జిల్లా అధ్యక్షుడైనటువంటి రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి అయినటువంటి వాహిద్ అరాచకాలు అయితే కనుక రోజు రోజుకు పూర్తిస్థాయిలో కూడా బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఎమ్మెల్యే కార్యాలయానికి ప్రజా దర్బార్ కోసం వచ్చేటువంటి మహిళలనే పూర్తిస్థాయిలో కూడా టార్గెట్ చేసుకుని అతనైతే కనుక పూర్తిస్థాయిలో కూడా అమ్మాయిలను వలలో వేసుకున్న నేపథ్యం అయితే కనుక ఇప్పుడు కడప జిల్లాలో హాట్ టాపిక్గా నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక వాహిద్ అనే వ్యక్తికి కూడా పూర్తిస్థాయిలో వివాహం అయింది. అయితే ఏదైతే మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ప్రజా దర్బార్ కార్యక్రమం వస్తారో ఆ అమ్మాయిని టార్గెట్ చేసుకొని అందులో ఒక అమ్మాయిని కూడా పూర్తిస్థాయిలో కూడా 2వ వివాహం చేసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆ అమ్మాయికి సంబంధించినటువంటి తమ్ముడు పూర్తిస్థాయిలో గత అర్ధరాత్రి సమయంలో కూడా ఏదైతే కడప 7 రోడ్ సర్కిల్లో కూడా వాహిద్కి సంబంధించినటువంటి మనుషులు పూర్తిస్థాయిలో అతన్ని కొట్టారని చెప్పి అతనైతే కనుక కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే వాహిద్కి సంబంధించినటువంటి 2వ భార్య ఎవరున్నారో ఆమె అయితే కనుక వాహిద్ గత రంజాన్ పండుగ నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా ఇంటికి రావడం లేదంటూ కూడా పూర్తిస్థాయిలో తన భర్త ఇంటికి రావాలని చెప్పి ఆమె అయితే వాహిద్ ఎదుట గొడవ చేయడం జరిగింది. అలాగే వాహిద్ను పూర్తిస్థాయిలో కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా వాహిద్ అయితే కనుక తన భార్య నుంచి పూర్తిస్థాయిలో నాకు ఇబ్బందులు వస్తున్నాయి, తనని ఇబ్బంది పెడుతుందని చెప్పి తనైతే కనుక ఎలాగైనా వదిలించుకోవాలనే నేపథ్యంలో కూడా వాహిద్ అయితే కనుక కొంతమంది మనుషులను పెట్టి తనకు సంబంధించినటువంటి ఏదైతే 2వ భార్య ఉందో వాళ్ళ తమ్ముడిని కూడా పూర్తిస్థాయిలో కూడా కడప 7 రోడ్ సర్కిల్లో పూర్తిస్థాయిలో తన అనుచరులతో కూడా తీవ్ర స్థాయిలో కూడా కొట్టడం జరిగింది. అయితే అక్కడి నుంచి ఉదాహరణ కూడా కడప రిమ్స్ కూడా తరలించడం జరిగింది. అయితే కడప రిమ్స్ అవుట్ పోర్ట్ స్టేషన్ కూడా ఎవరైతే కొంతమంది వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు తన మీద దాడి చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి అతనైతే కనుక అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప అవుట్పోర్ట్ పోలీస్ స్టేషన్ నుంచి ఆ పంచాయతీ అయితే కనుక కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇక్కడ ప్రధానంగా ఏదైతే అర్ధరాత్రి సమయంలో ఎవరైతే వాహిద్కి సంబంధించిన 2వ భార్య ఏందో అతన్ని ఎవరు కొట్టారో అతని పైన పూర్తిస్థాయిలో కూడా ఫిర్యాదు చేశాడు. వాళ్ళ పైన కంప్లైంట్ నమోదు చేయాలని చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక వాహిద్ ఇట్లే కాకుండా గతంలో చూసుకుంటే కనుక 3 అమ్మాయిలతో కూడా పూర్తిస్థాయిలో అఫైర్ ఉందని చెప్పి ఈ గతంలో చూసుకుంటే కనుక పలు భూములకు సంబంధించినటువంటి అలాగే భూ కబ్జాలకు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే కనుక వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశం మీద అయితే కనుక జిల్లా మొత్తంగా చూసుకుంటే కనుక వాహిద్ పైన అయితే కనుక ప్రతిపక్షాలు అయితే కనుక మీడియా సమావేశం పెడుతూ కూడా ఒక మహిళ అయినటువంటి ఎమ్మెల్యే దగ్గర వ్యక్తిగతంగా కార్యదర్శిగా ఉన్నటువంటి వాహిద్ ఇట్లా అమ్మాయిలను వాడుకోవడం అలాగే ఇట్లా దాడులు చేయడం ఇది హేయమైన చర్య అని చెప్పి ఇది పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఖండించాల్సిన అంశం అని చెప్పి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు కావచ్చు అలాగే పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే అవుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇవాళ ఉదయం నుంచి కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించినటువంటి మహిళా నేతలు కావచ్చు అలాగే జిల్లా అధ్యక్షురాలు కావచ్చు పూర్తిస్థాయిలో ఏదైతే వాహిద్ చేసినటువంటి దానిపైన కూడా పూర్తిస్థాయిలో కూడా అతను చేసిన దానికి ఆ మహిళకు న్యాయం జరగాలి అని చెప్పి వాళ్ళు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి అటు చూసుకుంటే కనుక ఎమ్మెల్యే మాధవిరెడ్డి కావచ్చు అలాగే రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి కూడా చూసుకుంటే కనుక మేము అతన్ని విధుల్లోంచి తొలగించాము, అతను పూర్తిస్థాయిలో పక్కన పెట్టేశాము, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అయితే కనుక వాహిద్ పైన అయితే కనుక పలు సెక్షన్ల పైన కూడా పూర్తిస్థాయిలో కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే చూసుకుంటే ఈ కేసుకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో పరారీలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అటు వాహిద్ కూడా పూర్తిస్థాయిలో పరారైన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు అయితే కనుక పెద్ద ఎత్తున 2 టీములను పెట్టి ఎవరైతే ఈ గాయపరిచారో వాళ్ళందరినీ పట్టుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. మూర్తి. థ్యాంక్ యూ సుధీర్. థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్.